హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ రాజ్ అఫీషియల్. ఈ వీడియో ఏంటో తెలుసా? మా మదర్స్ మ్యారేజ్ శారీని నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలానో తెలుసా? మీకు పైన కనిపిస్తుంది చూడండి ఫోటో, సేమ్ అలానే రెడీ అయ్యి మా మదర్ మ్యారేజ్ ఫోటో, ఆ మెమొరీస్ని నేను మళ్ళీ నాకు కొంచెము మెమొరీస్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా మదర్ శారీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కొన్ని శారీలానే ఉన్నాయి. అంత భద్రంగా దాచుకుంది మా మమ్మీ. చాలా మంచిగా కొత్త శారీ కొనుక్కున్నట్టే ఉంది. నీట్గా కూడా ఉంది శారీ. అందుకే నాకు ఎందుకో రీక్రియేట్ చేసుకోవాలనిపించింది. చూడండి, నేను ఆల్రెడీ రెడీ అయ్యాను. నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది ఆ శారీ కట్టుకోగానే. ఎంత హ్యాపీనెస్తో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. చూడండి ఇంకా ఇలా రెడీ అయ్యాను. కొద్దిగా ఫేస్కి కొంచెం గ్లో రానికి కొద్దిగా క్రీమ్ పౌడర్, అంటే మేకప్ లాగా, అంటే మేకప్ జస్ట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్రీమ్ పౌడర్ అవి ఒక పాండ్స్ క్రీమ్ యూజ్ చేస్తాను నేను, అంతే. అదే అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు. అలా కొంచెం లైట్గా క్రీమ్ అప్లై చేసుకున్నాక కొద్దిగా లైట్గా పౌడర్ వేసుకుంటాను. నేను బాడీ ప్రోడక్ట్స్ రెండే అంతే ఫేస్కి, ఇంతకు మించి నేను ఎక్కువ ఏమి యూజ్ చేయను. ఇప్పుడు అసలైంది ముఖ్యమైనది, మన ఆడవాళ్ళ ఫేస్కి అది పెట్టుకోగానే చాలా అంటే చాలా కళ వస్తుంది. అదే బొట్టు పిల్ల. నేను సింపుల్గా శారీకి, అంటే మా మమ్మీ ఫోటోకి మ్యాచ్ అయ్యేలాగా ఒక లాంగ్ టిక్లే పెట్టుకున్నాను సింపుల్గా. దాని కింద కొంచెం కుంకుమ అట్లా యాడ్ చేశాను. కుంకుమ మ్యారేజ్ లుక్ రావాలి కాబట్టి కొద్దిగా పైన కొంచెం లైట్గా కింద పెట్టుకున్నాను. దీంతో కొద్దిగా ఫేస్కి మేకప్ లాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు జుట్టు వేసుకుంటాను. జుట్టు కూడా పెద్దగా హెవీగా రోల్ చేయడం అలా ఏం కాకుండా సింపుల్గా మా మదర్ వేసుకున్నట్టు మధ్యలో పాపడ్ తీసుకొని, అంటే వాళ్ళు నార్మల్గా వెనకకి దూస్తారు, కాకపోతే మనం కొంచెం మనకి అంత సెట్ కాదు కాబట్టి కొద్దిగా మధ్యలో పాపడ్ తీసి సైడ్కి, ఇటు సైడ్కి కొంచెం తీసి క్లిప్స్ యాడ్ చేసి, మళ్ళీ ఇటు సైడ్ కొంచెం తీసి క్లిప్స్ పెట్టాను. తర్వాత కిందికి అల్లుకున్నాను. అంతే సింపుల్గా వేసుకున్నాను హెయిర్ స్టైల్. చూసారుగా, ఇంత సింపుల్గా క్లిప్స్ పెట్టుకొని అల్లుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. ఇంతేనా హెయిర్ స్టైల్ సింపుల్గా క్యూట్గా ఉందనుకుంటున్నాను. పెళ్లి బొట్లు బుగ్గ చుక్క కంపల్సరీ, కాకపోతే నేను పెళ్లి బొట్లు పెట్టుకోలేదు, సో బుగ్గ చుక్కతో మేనేజ్ చేశాను.
ఫేస్కి మేకప్ అయిపోయింది, తర్వాత హెయిర్ స్టైల్ అయిపోయింది, జుమ్కాలు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా నెక్లెస్ కొద్దిగా 3 వరుసల గొలుసు వేసుకున్నాను. ఇది మా అమ్మమ్మది 3 వరుసల గొలుసు. అలా సింపుల్గా లుక్ రీక్రియేట్ చేశాను. గైస్ చూసాడుగా నా ఫైనల్ లుక్ ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బొమ్మ నిన్ను చూస్తూ నీ అమ్మా అమ్మా నీ వెన్నెల